హాయ్ అండి, రైతన్నలకి నమస్కారం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు రైతులకి ఎవరికైతే రైతు బంధు డబ్బులు పడని వాళ్ళు ఉన్నారో వారికి ఈ రోజు నుంచి ఏప్రిల్ 6వ తేదీ నుంచి తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న 18 లక్షల రైతుల ఖాతాలో ఎవరికైతే రైతులకి 4 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది జమ చేశారు. కానీ ఈ రోజు నుంచి రైతులకి ఎవరికైతే 5 నుంచి 12 ఎకరాల లోపు ఉన్నవారికి ఈ ఏప్రిల్ 15 తారీఖు లోపు తమ ఖాతాలో డబ్బులు వేయటం పూర్తి చేసుకుంటామంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈరోజు ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకి ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే పెట్టండి. మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలామంది రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది మీ కామెంట్ ద్వారా తెలుస్తుంది. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మార్చి 31 తారీఖు లోపు ప్రతి రైతుకి రైతు బంధు డబ్బులు అందేలా చేస్తామని మార్చి 31 తారీఖు వరకు డెడ్లైన్ అయితే పెట్టారు. కానీ 4 ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రమే డబ్బులు అనేది అందాయి. మిగతా రైతులకి 5 నుంచి 12 ఎకరాల లోపు ఉన్నవారికి ఈ ఏప్రిల్ 15-16 తారీఖు లోపు తమ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు జమ చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. అలాగే చాలామంది రైతులు మా మొబైల్కి SMS రానందువల్ల మా బ్యాంకులో రైతు బంధు డబ్బులు పడలేదని ఇలా చాలామంది రైతులు అయితే అనుకుంటున్నారు. కాబట్టి రైతన్నలు మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంకు వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకోవాల్సిందే. మిగతా రైతులకి ఎవరికైతే 15 నుంచి 25 ఎకరాల లోపు ఉన్న వారికి మీరు ఈ ఏప్రిల్ 30 తారీఖు వరకు ఖచ్చితంగా వేచి ఉండాల్సిందే. అలాగే రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.